ఏంటి అంటే కనుక ఆన్ బిట్ అనమాట. ఇది ఒక మంచి నెక్స్ట్ జనరేషన్‌కి డీసెంట్రలైజ్డ్ సిస్టమ్ అనమాట. ఇక్కడ లిటరీ టోకెన్స్ అన్నీ కూడా చాలా ఫాస్ట్‌గా, చాలా పవర్‌గా బిల్డ్ చేశారు. అండ్ ఇక్కడ సెక్యూర్‌గా కూడా ఉంటుంది. ఇక్కడ డిజిటల్ పేమెంట్స్ అన్నీ కూడా అక్రాస్ ద గ్లోబల్ వెబ్3 ఎకానమీ ద్వారా మనం వాడుకోవచ్చు. వీళ్ళ వెబ్‌సైట్ అయితే గనక www.onbit.live అనేది కంపెనీకి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్. సో ఫ్రెండ్స్ అందరూ కూడా ఒకసారి విజిట్ చేశారంటే కంపెనీ గురించి ఇంకా చాలా చాలా డీటెయిల్స్ మీరు ఇంకా క్లియర్‌గా తెలుసుకోవచ్చు. ఆ తర్వాత ఎవరైనా ఇక్కడ జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్‌లో స్పాన్సర్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది. సో మీరు కాల్ చేసి మీ డీటెయిల్స్ తెలుసుకొని ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి కంపెనీకి సంబంధించిన ప్రాజెక్ట్ ఓవర్‌వ్యూ ఎలా ఉంటుంది అంటే ఇది వచ్చేసి ఒక యూటిలిటీ డ్రైవెన్ కమ్యూనిటీ పవర్డ్ బ్లాక్ చైన్ ఎకోసిస్టమ్ అనమాట. ఇది వచ్చేసి మనకి రివార్డ్స్ అన్నీ కూడా రియల్ పార్టిసిపెంట్స్‌కి ఇస్తూ ఉంటారు ఇక్కడ. వీళ్ళదంతా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఫోకస్ చేస్తారు బిల్డింగ్ ట్రాన్స్పరెంట్ అండ్ స్కేలబుల్ ఎకోసిస్టమ్స్ మీద. సో అప్పుడు మనకేంటంటే లాంగ్ టర్మ్‌లో కాంట్రిబ్యూషన్స్ ఉంటాయన్నమాట ఇక్కడ మనకి. వీళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటి అంటే వీళ్ళ ఫౌండేషన్‌లో మెయిన్ వచ్చేసి కమ్యూనిటీ రివార్డ్స్ ఉంటాయి. స్టేకింగ్ ప్రోగ్రామ్, ఎకోసిస్టమ్ యాక్సెస్ ఉంటుంది. ఫ్యూచర్ ప్లాట్‌ఫార్మ్ యూటిలిటీస్ కూడా ఉంటాయన్నమాట. సో ఇంకా ప్రాజెక్ట్ ఓవర్‌వ్యూకి ఇంకా చూస్తే గనక అసలు ఏంటి ఈ ఆన్‌బిట్ అంటే ఏంటి అంటే జస్ట్ ఒక టోకెన్ మాత్రమే కాదు. ఇది గ్రోయింగ్ డిజైన్ చేసింది ఒక మంచి ఎకోసిస్టమ్ అనమాట. ఇది వచ్చేసి మనకి డిజైన్ చేస్తారు ఒక మంచి ఫౌండేషనల్ అసెట్స్ ద్వారా నెక్స్ట్ ఎరా ఆఫ్ డీసెంట్రలైజ్డ్ డిజిటల్ ఫైనాన్స్ కోసం అని చెప్పేసి దీన్ని తీసుకొని రావడం జరిగిందనమాట. దీని కీ బెనిఫిట్స్ ఏంటి అంటే హోల్డర్స్ అందరికీ కూడా ఒక మంచి లాంగ్ టర్మ్ పార్టిసిపేషన్ అనేది మనకు దీంట్లో ఉంటుంది. యాక్టివ్ గవర్నెన్స్ ఉంటుంది. ఎకోసిస్టమ్‌తో కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు కాబట్టి బెనిఫిట్స్ వచ్చేసి మనకి చాలా రోజులుగా ఉంటాయన్నమాట. ప్రిడిక్టబుల్ ఇన్కమ్ ఉంటుంది త్రూ స్టేకింగ్ ద్వారా. డెఫ్లరైజేషన్ ప్రెషర్ అనేది ఉంటుంది ప్రాజెక్ట్స్ తోటి లాంగ్ టర్మ్ వాల్యూస్ ద్వారా. అండ్ గవర్నెన్స్ రైట్స్ అనేది లింక్ చేయబడతాయి మన కమిట్మెంట్‌కి. ఎక్స్ట్రా ఎకోసిస్టమ్ బుక్స్ ఉన్నాయి. అండ్ ఒకసారి లిక్విడిటీ స్టేబిలిటీ వచ్చేసి ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మనకి. అండ్ నెక్స్ట్ టోకన్ ఓవర్‌వ్యూ ఆన్‌బిట్ చూసామంటే యూటిలిటీ ఏంటి దాని యూజెస్ కేసెస్ ఏంటి అంటే టోకన్ నేమ్ వచ్చేసి ఆన్‌బిట్ అనమాట. సింబల్ ONBT. టోటల్ సప్లై చూసుకుంటే యూటిలిటీ టోకన్స్‌లో ఉంటుంది టోకెన్ టైప్. అండ్ వచ్చేసి బ్లాక్ చైన్ చూసుకుంటే బినాన్స్ స్మార్ట్ చైన్‌లో ఉంటుంది. స్టాండర్డ్ BERT20తో రన్ చేస్తున్నారు. కాంట్రాక్ట్ అంతా ఎలా ఉంటుందంటే డెవలప్ చేస్తారని వెరిఫై చేస్తారు ఆన్ BSC స్కాన్ ద్వారా. అండ్ నెక్స్ట్ టోకన్ ఓవర్‌వ్యూ చూసామనుకుంటే గనక టోటల్ సప్లై చూసుకుంటే గనక 1 బిలియన్స్ ఉన్నాయన్నమాట. ఇది ఫిక్స్డ్ సప్లై అనమాట. నాన్ మైంటబుల్ టోకెన్స్ దాని సప్లై అంతా ఇంక్రీజ్ చేయరనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి లాంగ్ టర్మ్‌లో మనకి ఇక్కడ ఉంటాయి. ఇది ఎవరెవరికైతే ఎంతెంత డివైడ్ చేస్తున్నారు ఏంటి అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఫస్ట్ టోకన్ ఓవర్‌వ్యూలో మనకి ఎలాంటి టోకన్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది అంటే పబ్లిక్ సేల్‌కి 30%, ఎయిర్ డ్రాప్ స్టేకింగ్ అండ్ రివార్డ్స్‌కి 25%, ఎకోసిస్టమ్ గ్రోత్‌కి వచ్చేసి 10%, టర్మ్ అండ్ అడ్వైజర్స్‌కి 10%, మార్కెటింగ్ అండ్ కమ్యూనిటీకి 10%, రివర్స్ అండ్ ట్రెజరీకి 10%, లిక్విడిటీ పోల్‌కి 5%, టోటల్‌గా 100% ఇలా డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు వాళ్ళు. అండ్ ఇంకా చూసుకుంటే దీనికి ఫీచర్స్ ఏంటి అంటే గనక ఫిక్స్డ్ సప్లై అనేది ఉంటుంది 1 బిలియన్ ONB టోకన్స్‌కి. అండ్ ట్రాన్స్పరెంట్ అలోకేషన్ ఉంటుంది క్లియర్ డిస్ట్రిబ్యూషన్ ప్లాన్స్ తోటి టర్మ్స్ అండ్ అడ్వైజెస్ ద్వారా. కమ్యూనిటీ ఫోకస్ ఉంటుంది 45% అలోక్ చేస్తారు డైరెక్ట్‌గా పబ్లిక్ స్కేల్ కోసం అని చెప్పేసి. లాంగ్ టర్మ్ విజన్ ఉంటుంది మనకి ఇక్కడ ఉంటుందన్నమాట ఇక్కడ. ఇక్కడ ఎలాంటి ఇన్ఫర్మేషన్ మెషిన్స్ అనేది ఉండవు. అండ్ ట్రాన్స్పరెంట్ అలోకేషన్ వాలెట్స్ ఉంటాయి. ప్రతి ఒక్కదాన్ని లాక్ చేస్తారు. వాలెట్ అడ్రస్ విజిబుల్‌గా ఉంటుంది BSCS స్కాన్‌లో. అండ్ సెక్యూరిటీ స్టాండర్డ్స్ చూసుకుంటే కనుక బిల్ చేస్తారు దీన్ని కంప్లీట్‌గా ఆడిట్ చేయడానికి PEP20 స్టాండర్డ్స్ మీద. అండ్ ఇంకా చూసుకుంటే కనుక ప్రైమరీ యూజెస్ ఏంటి అంటే కమ్యూనిటీ రివార్డ్స్ అండ్ ఎయిర్ డ్రాప్స్ అనేది ఉంటుంది ఇక్కడ. అండ్ స్టేకింగ్ అండ్ పాసివ్ ఇన్కమ్ కూడా ఉంటుంది. సో లాంగ్ టర్మ్ పీరియడ్స్‌లో మనం రిటర్న్స్ అనేది చేసుకోవచ్చు. ఎకోసిస్టమ్‌ని కూడా యాక్సెస్ చేయొచ్చు దీంట్లో మనకి హోల్డర్స్‌కి కానీ స్టేకర్స్‌కి కానీ. అండ్ లిక్విడిటీ అండ్ ట్రేడింగ్ చూసాము అనుకుంటే కనుక ఇక్కడ వచ్చేసి మనకు డెడికేటెడ్ లిక్విడిటీ పూల్స్ అనేవి ఉంటాయి. గవర్నెన్స్ ఫీచర్ ఫేస్ కూడా దీంట్లో మనకి ఉంటుందన్నమాట. ఓటింగ్ పవర్ కూడా ఉంటుంది. టోకన్ ఓవర్‌వ్యూలో ఇంకా సప్లై కంట్రోల్ అండ్ ట్రాన్స్పరెన్సీ అంతా కూడా క్యాప్డ్ సప్లై ఉంటుంది. ఆన్ చైన్ విజిబిలిటీ మనకి ఇందులో ఉంటుంది. లాక్డ్ అలోకేషన్స్ ఉంటాయి. అండ్ స్మార్ట్ కాంట్రాక్ట్‌ని క్లియర్‌గా సింప్లిఫైడ్ ఎక్స్‌ప్లనేషన్స్ ద్వారా డిజైన్ చేసి ఉంచుతారు. అండ్ టోకన్ ఓవర్‌వ్యూ అంతా కూడా చూసాం కదా. ఇప్పుడు దానికి సంబంధించి ఇంకొంచెం కీ ఫీచర్స్ ఏంటి అంటే ఇక్కడ ఫిక్స్డ్ సప్లై ఉంటుంది. ఎలాంటి అన్‌లిమిటెడ్ మింటింగ్ అనేది ఉండదు. అండ్ BEP20 కంపల్సరీ అనమాట. వాలెట్ అండ్ ఎక్స్చేంజ్ కంపాటబిలిటీ ఉంటుంది. రివార్డ్ డిస్ట్రిబ్యూషన్ లాజిక్ ఎయిర్ డ్రాప్ రిఫరల్ స్టేకింగ్ ఉంటుందన్నమాట. లాక్డ్ అలోకేషన్ టర్మ్ అండ్ రివర్స్ టోకన్స్‌కి వెస్టింగ్ చేసుకోవచ్చు. లిక్విడిటీ ప్రొటెక్షన్‌కి వచ్చేసి LP లాక్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ స్టేబిలిటీ కోసం అని చెప్పేసి. అన్ని ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా పబ్లిక్ ఈజీగా వెరిఫై చేస్తారు BSC స్కాన్‌లో.
అండ్ నెక్స్ట్ ఇది మైన్ ఎలా అవుతుంది, హౌ టు మైన్ ఓఎన్టీబీ అంటే కనుక ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వేవ్ ఏంటి అంటే రెఫరల్ మీనింగ్లో మనం 15 డైరెక్ట్ యాక్టివ్ యూజర్స్ వస్తుంది. అప్పుడు మనకి 500 కాయిన్స్ 500 ఓఎన్టీబీ అయితే కనుక వస్తుంది. ఇక్కడ ఆఫ్టర్ 15 డేస్ తర్వాత డైరెక్ట్స్ అనేది యాక్టివ్ అవుతాయి. ప్రతి ఒక్క కొత్త రిజిస్ట్రేషన్కి మనకి ఎంటర్ అవ్వగానే కొత్తగా మనకి 1 ఓఎన్టీబీ అనేది వస్తుంది అనమాట కాయిన్. స్టేకింగ్ మీనింగ్ వచ్చేసి మనం హోల్డ్ చేయొచ్చు, స్టేక్ చేయొచ్చు, తర్వాత పర్సివ్ ఇన్కమ్ వచ్చేసి ఎర్న్ చేసుకోవచ్చు, ప్యాసివ్ ఓవర్ టైం అంతా కూడాను. కమ్యూనిటీ మీనింగ్ అయితే పార్టిసిపేట్ చేసే క్యాంపెయిన్స్లో ప్రమోషన్స్, గ్రోత్ యాక్టివిటీస్, రివార్డ్స్ ఆటోమేటిక్గా అన్నీ కూడా వయా స్మార్ట్ కాంట్రాక్ట్ ద్వారా మనకు వస్తూనే ఉంటాయి. ఇది మిన్నింగ్ మోడల్ అనేది చాలా పవర్ఫుల్. అంటే ఇక్కడ ఎలాంటి ఎక్స్పెన్సివ్ హార్డ్వేర్స్ ఉండవు, ఎలాంటి ఎనర్జీ వేస్టేజ్ ఉండదు, డిస్ట్రిబ్యూషన్ అంతా చాలా క్లియర్గా ఫేర్గా ఉంటుంది. రివార్డ్స్ అన్నీ కూడా రియల్ కాంట్రిబ్యూషన్లో చూసుకోవచ్చు అనమాట మనము. అండ్ ఇక్కడ దీని రోడ్ మ్యాప్ చూసామంటే Q1లో ఫౌండేషన్ స్టార్ట్ చేశారు. అండ్ అప్పుడు మనకి వాలెట్ ఎంపీవీ లాంచ్ చేశారు, స్టేకింగ్ అండ్ పేమెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్మార్ట్ కాంట్రాక్ట్స్, సెక్యూరిటీ సిస్టమ్ని తీసుకొచ్చారనమాట. అండ్ ఎకో సిస్టమ్ 2లో ఇది వచ్చేసి అండ్ రోడ్ మ్యాప్ 2లో Q2లో అయితే కనుక ఎకో సిస్టమ్ని బిల్డ్ చేశారు, వాలెట్ అండ్ స్టేకింగ్ అప్డేట్ చేశారనమాట. అండ్ మర్చెంట్ కంపాషన్స్ తీసుకొని రావడం జరిగింది. Q3లో లాంచ్ అండ్ లిక్విడిటీ పబ్లిక్ టోకెన్ లాంచ్ చేశారు, డెక్స్లో లిస్ట్ చేశారనమాట దీన్ని. అండ్ 4లో వచ్చేసి మర్చెంట్ ఆన్ బోర్డింగ్ చేశారు, పార్ట్నర్షిప్స్ రివార్డ్ సిస్టమ్ తీసుకొచ్చారు, ప్రీమియం వ్యాలెట్స్ ఫీచర్స్ తీసుకొచ్చారు. నెక్స్ట్ ఇయర్ గవర్నెన్స్ అండ్ స్కేలింగ్కి వచ్చేసి మనకి DAO కమ్యూనిటీ గవర్నెన్స్కి, క్రాస్ చైన్ ఎక్స్పాన్షన్కి, ఎంటర్ప్రైజ్ అండ్ గ్లోబల్ చైన్కి వచ్చేసి వీళ్ళు ట్రై చేస్తున్నారు అనమాట. ఆన్బిట్ ఎకో సిస్టంలో వచ్చేసి 1 బ్లాక్ చైన్ ఉంటుంది, హై స్పీడ్ సెక్యూర్ ఉంటుంది, ఆన్బిట్ యూటిలిటీ టోకన్స్ ఉంటాయి స్టేకింగ్ అండ్ రివార్డ్స్కి, ఆన్బిట్ NFT ఎకో సిస్టమ్ ఉంటుంది, యూటిలిటీ బేస్డ్ NFTs మెంబర్షిప్స్ కోసం అని చెప్పేసి. స్టేకింగ్ అండ్ ఎర్నింగ్స్ అన్నీ కూడా డ్యూయల్ ఇన్కమ్ ఆపర్చునిటీస్ అయితే మనకు ఉంటాయన్నమాట, రివార్డ్స్ అన్నీ కూడా పెర్ఫార్మెన్స్ని బట్టి. లీడర్షిప్ అండ్ రివార్డ్స్ చూసుకుంటే ర్యాంక్ బేస్డ్ ఇన్సెంటివ్స్ అండ్ గ్రోత్ అనేది ఉంటుంది. గవర్నెన్స్ సెక్యూరిటీ అయితే ట్రాన్స్పరెంట్ DAO ఫ్రేమ్వర్క్ అనేది ఉంటుందన్నమాట ఇందులో మనకి. అండ్ ఇక్కడ దీంట్లో మనం చేసుకోవాలి అంటే దీన్ని స్టేక్ చేయాలి అంటే కనుక మనకి ఎలా ఉంటుందంటే ఒక స్టేకింగ్ చేయాలంటే ONTB టోకెన్స్ స్టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకి ప్రోటోకాల్ బేస్డ్ స్టేకింగ్ రివార్డ్స్ అనేది ఆన్ చేసుకోవచ్చు, పార్టిసిపేట్ చేయొచ్చు ఇన్ గవర్నెన్స్ అండ్ ఎకోసిస్టమ్ గ్రోత్లో కూడా. అదే మనకు USDTని టేక్ చేసాము అనుకుంటే కనుక స్టేక్ చేయొచ్చు USDT వయా ONT బోర్డ్ ద్వారా. అండ్ ఇండిపెండెంట్ ఇన్కమ్ స్ట్రీమ్ ఉంటుంది, దీంట్లో లిమిటెడ్ సప్లై ఉంటుంది మోడల్కి స్కేబుల్ చేయడానికి. అండ్ దీని టోకెన్ స్టేకింగ్ అయితే కనుక Tier 1 ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, దీనికి ఎలాంటి లాకింగ్ పీరియడ్ లేదు. అలా చేస్తే మనకి మంత్లీ 4% బేస్ అనేది ఉంటుంది. ఇలా టోటల్గా మనకి మంత్లీ రిటర్న్స్ అనేది 4% ఉంటుంది అనమాట. అదే T2లో లాక్ చేస్తే 30 డేస్ లాక్ పీరియడ్లో మనకి మంత్లీ 6% వస్తుంది, +2 రాయల్టీ బోనస్ కూడా 2% వస్తుంది, 8% మంత్లీ టోటల్ ఇన్కమ్ అనేది వస్తుంది అనమాట. Tier 3 లాక్ చేస్తే కనుక మనకి 90 డేస్ లాక్ పీరియడ్లో 7% మంత్లీ రిటర్న్స్ ఉంటాయి, 3% రాయల్టీ బోనస్, టోటల్గా 10% మంత్లీ ఇన్కమ్ ఉంటుంది. T4 లాక్ చేస్తే 180 డేస్ లాక్ చేస్తే మనకి 8% మంత్లీ రిటర్న్స్ ఉంటాయి, దాంతోపాటుగా రాయల్టీ బోనస్ 4%, టోటల్గా 12% మనకి మంత్లీ రిటర్న్స్ ఉంటాయి. T5 లాక్ చేస్తే 365 డేస్ పీరియడ్లో 10% మంత్లీ ఇన్కమ్ ఉంటుంది అండ్ 5% రాయల్టీ బోనస్, టోటల్గా 15% అనేది మనకి ఇక్కడ ఉంటుంది. లాకింగ్ స్టైల్స్ అన్నీ కూడా ఆఫర్ అవుతాయి హై మంత్లీ రివార్డ్స్ని బట్టి. ప్రయారిటీ అంతా కూడా ఎకో సిస్టమ్ బెనిఫిట్స్ని బట్టి ఉంటుందన్నమాట. అండ్ రిఫరల్లో మనకి ఇక్కడ రిఫర్ స్ట్రక్చర్ చూసుకుంటే కనుక ఇప్పుడు మనం 1 డైరెక్ట్ రిఫరల్ ఇస్తే కనుక 25% ఆఫ్ రివార్డ్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి ఎర్న్ అవుతుంది డైలీ స్టేకింగ్ అండ్ రివార్డ్స్ నుంచి డైరెక్ట్ రిఫరల్స్ అనేది తీసుకోవచ్చు. సెకండ్ లెవెల్లో 10% రివార్డ్ ఉంటుంది, మనకి డైలీ స్టేకింగ్ రివార్డ్స్ నుంచి మనకి రెఫరల్ అనేది వస్తుంది అనమాట. వీటికి హైలైట్స్ చూస్తే కనుక రివార్డ్ జనరేషన్, డైలీ రివార్డ్ క్రెడిట్ అవుతూ ఉంటుంది మన రియల్ టైంలో. రివార్డ్ డిస్ప్లే అయితే కనుక మంత్లీ రేట్ షో అవుతాయి ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి. సెల్ఫ్ స్టేకింగ్ అయితే కనుక డైరెక్ట్ రిఫరల్ కమిషన్స్ అంతా కూడా అప్లై అవుతూ ఉంటాయి మన కొత్త ఓన్ స్టేకింగ్కి. దీని కంప్లీట్ అండ్ రివార్డ్స్ గ్రోత్ ఎకో సిస్టమ్ అంతా స్టేకింగ్ చేయొచ్చు, రిఫరల్స్ ఇవ్వచ్చు, ఓవర్ రైడ్, పర్ఫార్మెన్స్, లాయలిటీ, ర్యాంక్ అండ్ రీడర్షిప్ ఇవన్నీ మన దగ్గర ఉన్నాయన్నమాట ఇక్కడ. ఆన్ బోర్డ్ స్టేకింగ్ ప్యాకేజెస్ అండ్ డైలీ రివార్డ్స్ చూస్తే ఇప్పుడు మనకి టోటల్ కొన్ని ప్యాకేజెస్ అయితే ఉన్నాయి. ప్యాసివ్ యూజర్స్కి అయితే అప్ టు 200, వర్కింగ్ అండ్ ఎలిజిబిలిటీకి అయితే 300 నుంచి 400% పొటెన్షియల్స్ అనేది ఉంటాయన్నమాట ఇక్కడ మనకి. ఫస్ట్ వచ్చేసి స్టార్టర్, దీనికి $20 నుంచి $1,499 దాకా ఇన్వెస్ట్ చేసుకోవాల్సిన రేంజ్ ఉంటుంది. అప్పుడు డైలీ రివార్డ్ కింద 1% ఉంటుంది. ప్రమోషన్ లైఫ్ టైం బోనస్ ప్లస్ 0.25 ఉంటుంది. ఇప్పుడు మ్యాక్సిమం టోటల్ రిటర్న్స్ వచ్చేసి మనకి 200 నుంచి 400 దాకా 400% దాకా ఉంటాయి.
అండ్ గ్రోత్ అయితే కనుక $1,500 నుంచి $4,999 దాకా ఉంటుందన్నమాట. దీంట్లో కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే కనుక మనకి డైలీ రివార్డ్ గ్రోత్ వచ్చేసి 1.20% ఉంటుంది. ప్రమోషన్ బోనస్ అయితే కనుక 0.25% ఉంటుంది. ఇక్కడ రిటర్న్స్ మనకి 200 నుంచి 400 దాకా ఉంటాయన్నమాట. సో ఇలాగే ప్రో, ఇలైట్, అల్ట్రా ఇవన్నీ కూడా అంతేనండి. మనం ఏం చేసినా సరే మనకు వచ్చేసి అప్ టు మాక్సిమం రిటర్న్స్ వచ్చేసి మనకి 200 నుంచి 4% దాకా ఉంటాయి, 400% దాకా. అండ్ ఆన్ స్టేకింగ్లో కీ అండ్ రూల్స్ హైలైట్స్ చూస్తే డైలీ రివార్డ్స్ అప్ టు 2%. స్టేకింగ్ రివార్డ్స్ అన్ని కూడా క్రియేట్ అవుతాయి ఆటోమేటిక్గా డైలీ బేసిస్ని బట్టి. కాంపౌండింగ్లో ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటాయి. రీస్టేక్ చేసుకోవాలి అంటే డైలీ రివార్డ్స్ అన్ని కూడా బెనిఫిట్స్ అవుతూ ఉంటాయి కాంపౌండింగ్ అండ్ మాక్సిమం లాంగ్ టర్మ్ రిటర్న్స్ కోసం అని చెప్పేసి. మాక్సిమం రిటర్న్స్ 200% అనమాట. స్టేకింగ్ రివార్డ్స్ అన్ని కంటిన్యూ అవుతాయి అంటిల్ లాంగ్ టర్మ్ వచ్చేసి మనకి 200% పొటెన్షియల్తో పాటుగా ప్రాఫిట్ అనేది అచీవ్ అయిన తర్వాత మాత్రమే అది మనకి ఇది అవుతుంది అనమాట. వర్కింగ్ ఎలిజిబుల్స్కి అప్ టు 300% నుంచి 400% దాకా పొటెన్షియల్స్ అనేది వస్తూ ఉంటాయి. పేర్ టు పేర్ ట్రాన్సాక్షన్ ఫీ 5% అప్లికేబుల్ అవుతుంది టోకెన్ ట్రాన్స్ఫర్స్కి. విత్డ్రాయల్ ఫీ 10% ఉంటుంది అక్రాస్ ద ప్లాట్ఫామ్. ఇండిపెండెంట్ స్టేకింగ్ ఇన్కమ్ అయితే కనుక ఇండిపెండెంట్ రెఫరల్స్, ఓవర్ హెడ్, బోనస్ ఇన్కమ్ అన్ని స్ట్రీమ్ కంప్లీట్స్ అవుతూ ఉంటాయి. అండ్ డైనమిక్ రివార్డ్స్ రేట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ డైనమిక్ ఆప్టిమైజ్డ్ బేస్ని బట్టి ఓవరాల్ మార్కెట్ యాక్టివిటీస్ని పెట్టుకొని లాంగ్ టర్మ్ స్టేబిలిటీని ఇస్తూ ఉంటారు. మనం స్టేటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీని బిల్డ్ చేయాలి అంటే కనుక డిజైన్ చేసి ఎన్షూర్ చేసి ప్లాట్ఫామ్ని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వర్కింగ్ యూజర్స్ అండ్ ప్యాసివ్ యూజర్స్ మోడల్స్ ఎలా ఉంటాయి? వర్కింగ్ యూజ్ ఎలిజిబిలిటీ అప్ టు 3x నుంచి 4x పొటెన్షియల్ దాకా ఉంటుంది. ఇక్కడ అన్లాక్ అవుతూ ఉంటాయి, హయ్యర్ పొటెన్షియల్స్ మస్ట్ అవుతాయి. యాక్టివ్ 3 యూజర్స్ ఇస్తే సరిపోతుంది పర్ మంత్. మెయింటైన్ యాక్టివ్ ONTB స్టేకింగ్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. పర్సనల్ టీమ్లో కూడా మనకు యాక్టివేషన్లో ఉండాలి. మీట్ బేసిక్ ర్యాంక్ అండ్ వాల్యూమ్ కండిషన్స్ ఉంటాయన్నమాట. ఆన్ బోర్డ్ వచ్చేసి కంప్లైంట్స్ అండ్ సస్టైనబిలిటీ ప్రొడక్ట్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ రివార్డ్ కంపెన్సేషన్ చూస్తే వర్కింగ్ యూజర్స్ అందరికీ హై ఎఫెక్టివ్ డైలీ రివార్డ్స్ ఉంటాయి. మంత్లీ పర్ఫార్మెన్స్ బోనస్ ఉంటుంది. ఫాస్ట్ ర్యాంక్ అండ్ ఫాస్ట్ VIP పొజిషన్స్ ఉంటాయి. అండ్ ఎక్స్ట్రా నెట్వర్క్ పర్ఫార్మెన్స్ పర్సంటేజెస్ కూడా ఉంటాయన్నమాట. లాయల్టీ చూస్తే కనుక లాంగ్ టర్మ్ అచీవ్ చేయడానికి మనకు 3x నుంచి 4x దాకా టోటల్ ఎర్నింగ్ పొటెన్షియల్స్ అయితే ఉంటాయి. డైలీ ఇక్కడ వచ్చేసి బేస్ రివార్డ్స్ అప్ టు 2x దాకా చేసుకోవచ్చు. సో ఆన్ బోర్డ్ రెఫరల్ బోనస్ చూస్తే కనుక ఇప్పుడు మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేసే దాన్ని బట్టి మనకి ఇన్కమ్ ఉంటుంది. ఇప్పుడు మనం $20 నుంచి $499 దాకా ఇన్వెస్ట్ చేస్తే మినిమం 1% ఉంటుంది, మాక్సిమం 2% ఉంటుంది. ఇక్కడ మనకి మంత్లీ క్యాపింగ్ కూడా అప్లికే అవుతుంది అనమాట. $500 నుంచి $1,499 దాకా అయితే మాక్సిమం 2%, మినిమం 2%, మాక్సిమం 3% ఆటో క్యాలిక్యులేట్ చేస్తారు. $1,500 నుంచి $4,999 దాకా అయితే ఇన్వెస్ట్ చేస్తే మనకి 2% మినిమం అండ్ 4% మాక్సిమం ప్రోమోని అడ్జస్టబుల్గా చేసుకోవచ్చు. ఇక్కడ రూల్స్ $5,000 నుంచి $14,999 దాకా కనుక రెఫరల్ ఇన్వెస్ట్ చేస్తే మనకి మినిమం 3% ఆఫ్ బోనస్ ఉంటుంది, మాక్సిమం 5% ఆఫ్ బోనస్ ఉంటుంది. హై వాల్యూని రిఫర్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా $15,000కి పైగా మనం ఇక్కడ సెల్ఫ్ ఇన్వెస్ట్ చేసాము అనుకుంటే రెఫరల్ ఇన్వెస్ట్మెంట్ 4% మినిమం బోనస్ ఉంటుంది, 7% మాక్సిమం ఇన్వెస్ట్ ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి బోనస్ అండ్ లైట్ రిఫరల్ టైంని మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ బోనస్ అంత పర్సంటేజ్ ఫ్లెక్సిబుల్ అవుతుంది విత్ డిఫైన్ లిమిట్స్ని బట్టి. ప్రివెంట్ చేస్తారు, ఓవర్ టైమ్ అండ్ సిస్టమ్ అబ్సెస్ చేస్తారు. ఇక్కడ హయ్యర్ వాల్యూ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఎంకరేజ్ చేస్తారు. ఫుల్లీ ఆటోమేషన్ అవుతూ ఉంటుంది మనకి డాష్ బోర్డ్ అండ్ బోర్డ్స్కి. ప్రొటెక్ట్ అవుతుంది కంపెనీ వెల్ రివార్డింగ్ యాక్టివ్ ప్రమోటర్స్కి కూడాను. సో మనకి ఇంకా ఏంటి అంటే ఇక్కడ రివార్డ్స్లో నెట్వర్క్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి రేంజ్ అయితే ఒక టోటల్గా మనకి లెవెల్ రేంజెస్ 1 నుంచి 20 లెవెల్స్ దాకా ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఓవర్వ్యూ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ లెవెల్కి 15% నుంచి 20% దాకా ఉంటుంది. దీనికి 500 ONTBని రిక్వైర్డ్ అవుతూ ఉంటుంది. దాంతో పాటుగా 1 డైరెక్ట్ యాక్టివ్ ఇవ్వాల్సి ఉంటుంది $100తో. అండ్ సెకండ్ 2 నుంచి 3 లెవెల్కి 8% నుంచి 12% ఓవర్ రైడ్ అనేది ఉంటుంది. 1000 ONTB కాయిన్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఆన్ బోర్డ్. 3 యాక్టివ్స్తో పాటు ప్లస్ $1,000 టీమ్ కూడా ఇవ్వాలి. 4 నుంచి 7 లెవెల్స్ దాకా అయితే 5% నుంచి 8% దాకా ఉంటుంది. 2500 ONTB రిక్వైర్డ్ అవ్వాలి. 5 యాక్టివ్స్తో పాటుగా 2500 టీమ్ మెంబర్స్ కూడా కావాలన్నమాట. 8 నుంచి 10 లెవెల్స్ దాకా అయితే 2 నుంచి 5% ఓవర్ రైడ్ ఉంటుంది. ఇక్కడ దానికి మనకి 5000 మనకి రిక్వైర్డ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ 10 యాక్టివ్స్ తోటి 5000 టీమ్ మెంబర్స్ని కూడా ఇవ్వాలి.
అలాగే 11th నుంచి 15 లెవెల్స్ దాకా అయితే 1 నుంచి 3% ఓవర్ రైడ్ ఉంటుంది. 8,000 ONTB కాయిన్స్ రిక్వైర్డ్ అవుతాయి. 50 యాక్టివ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్లస్ $10,000 ఫ్రీ మెంబర్స్కి కూడా ఇవ్వాలన్నమాట. సో అలాగే మనకి 16 నుంచి 20 లెవెల్స్ దాకా 0.5 నుంచి 1% ఓవర్ రైడ్ అనేది ఉంటుంది. 15,000 ONTB రిక్వైర్డ్ అవుతూ ఉంటుంది. టాప్ లీడర్షిప్ టైర్ని ఇస్తారు వీళ్ళు. రూల్స్ ఏంటి అంటే క్రెడిట్ డైలీ బేసిస్లో రియల్ టైమ్ యాక్టివిటీ అవుతుంది. యాక్టివ్ ONTB స్టేకింగ్ మ్యాండేటరీ అనమాట. అది స్టాప్ అయిందంటే ఓవర్ రైడ్ ప్రాసెస్ అయిపోతూ ఉంటుంది ఆటోమేటిక్గా. లెవెల్స్ అన్నీ అన్లాక్ అవుతాయి ఆటోమేటిక్గా మన పర్ఫార్మెన్స్ని బట్టి. పర్సంటేజ్ అంతా కూడా అడ్జస్ట్ చేస్తారనమాట ఇక్కడ. మంత్లీ పర్ఫార్మెన్స్ బోనస్ చూస్తే బోనస్ నేమ్ మంత్లీ పర్ఫార్మెన్స్ బోనస్. క్వాలిఫికేషన్ బేస్ అంటే పర్సనల్ ప్లస్ టీమ్ బిజినెస్ ఉండాలి. బోనస్ పర్సంటేజ్ రేంజ్ 0.5% నుంచి 1% దాకా. క్వాలిఫికేషన్ సైకిల్ చూస్తే 30 days ఉంటుంది. ఫ్రీక్వెన్సీగా పేఅవుట్ మంత్లీ ఉంటుంది. రివార్డ్ టైప్కి అయితే క్యాష్ తీసుకోవచ్చు. USDT ONTB కూడా ఉంటుంది అనమాట. క్యారీ ఫార్వర్డ్ అనేది అప్లికేబుల్గా లేదు దీంట్లో. బోనస్ క్యాలిక్యులేషన్ $10,000 బిజినెస్ ఇస్తే 0.5% అంటే $50 అనమాట. అదే $50,000 ఇస్తే $500 అనమాట. వన్ టైం ర్యాంక్ అచీవ్మెంట్ రివార్డ్స్ చూసుకుంటే ఇది 3 month సైకిల్ అనమాట. సో ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా ఉందన్నమాట. స్టార్టర్కి అయితే $1,000 వాల్యూమ్ బిజినెస్ స్టార్టింగ్ అవుతూ ఉంటుంది. అప్పుడు మనకి $25తో పాటు మర్చెంటస్కి రివార్డ్ కూడా ఇస్తారు. బిల్డర్ అయితే ఇంకా $5,000 బిజినెస్ వాల్యూమ్ ఇస్తే మనకి $100 రివార్డ్ ఇస్తారు. పర్ఫార్మెన్స్ $10,000 మనం టీమ్ బిజినెస్ ఇస్తే కనుక మనకి $200 to $50 వన్ టైం రివార్డ్ ఇస్తారు. దాంతోపాటుగా గ్యాడ్జెట్ కూడా ఇస్తారు. సో ఇవన్నీ ఏంటి ఎలాగ అనేది ఒకసారి అంతా క్లియర్గా చదువుకోండి ఫ్రెండ్స్ మీరు. సో ఇక్కడ ఆన్ బోర్డ్లో రాయల్టీ రివార్డ్స్ చూస్తే యాక్టివ్ బిల్డర్ ప్రోగ్రామ్కి అయితే కనుక బ్రోన్స్కి అయితే కనుక సెల్ఫ్ టేకింగ్ $100 తోటి 1 న్యూ డైరెక్ట్ రిఫరల్ ఇస్తే 5% ఎక్స్ట్రా ఇస్తారు మంత్లీ మనకి. అదే రెండోది సిల్వర్ బిల్డర్ అయితే కనుక సెల్ఫ్ స్టేకింగ్ కింద $200 తోటి 2 డైరెక్ట్ రిఫరల్స్ ఇవ్వగలిగితే 7.5% ఎక్స్ట్రా ONTB రివార్డ్స్ అనేది మంత్లీ జరుగుతాయి. గోల్డ్ బిల్డర్కి అయితే కనుక సెల్ఫ్ స్టేకింగ్ కింద $500 ప్లస్ 4 న్యూ డైరెక్ట్ రిఫరల్స్ ఇస్తే 10% ఇస్తారు. ప్లాటినం బిల్డర్కి అయితే సెల్ఫ్ స్టేకింగ్ కింద $600 ప్లస్ 7 డైరెక్ట్స్ ఇస్తామంటే కొత్తగా 15% మంత్లీ మనకి రివార్డ్స్ అనేది ఇస్తారు. ఇక్కడ ఆన్ బోర్డ్లో లాయల్టీ రివార్డ్స్ అన్ని ఎలా ఉంటాయంటే కీ పాయింట్స్లో యాక్టివ్ బేస్డ్ రివార్డ్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ మనకి రెఫరల్ గైడెన్స్ అంతా ఉంటుంది. మినిమం రెఫరల్స్ పర్సంటేజ్ 20% సెల్ఫ్ స్టేక్ అనేది చేసుకోవచ్చు. సమ్మరీ చూస్తే కనుక ఇక్కడ ONTBలో బిల్ చేయాలి అన్న టీమ్ని స్టే యాక్టివ్గా ఉండాలి. ఎర్న్స్ అప్పుడే మనకు వచ్చి రాయల్టీ రివార్డ్స్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. యాక్టివ్ పార్టిసిపేషన్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది టోటల్ రివార్డ్స్ని. ఫ్లెక్సిబుల్ ఫెయిర్ అండ్ ఫుల్ స్టాకీగా ఉంటుంది ఇక్కడ విత్ ONTBలో. స్టేకింగ్ బెనిఫిట్స్ అన్ని డైలీ ఉంటాయి. ఓవర్ రైడ్ ఉంటుంది. లాయల్టీ బిజినెస్ కూడా ఉంటుంది. స్టేక్ చేయొచ్చు మనకి 1000 ONTBని. అప్పుడు 10 days వచ్చేసి మనకి $10 డైలీ రివార్డ్స్ వస్తాయి. బ్రోన్స్ బోనస్ కూడా వస్తుంది ప్లస్ 5% అంటే టోటల్గా $15. మంత్లీ చూసుకుంటే కనుక మనకి $315 వస్తుంది అనమాట. ఆన్ బుట్లో స్టేకింగ్ అండ్ ర్యాంక్ రివార్డ్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ సెల్ఫ్ బిజినెస్ వచ్చేసి +2తో లెగ్ టీమ్ బిజినెస్ని ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు. సో ఒకసారి ఈ పేజ్ అంతా కూడా మీరు క్లియర్గా చూసుకోండి ఫ్రెండ్స్. అండ్ తర్వాత వచ్చేసి రివార్డ్ స్ట్రక్చర్ అంతా కూడా ఇక్కడ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ర్యాంక్ 4 అచీవర్స్ అందరికీ కూడా 1 ప్రీమియం రివార్డ్ అనేది సెలెక్ట్ అవుతుంది అకార్డింగ్ టు ద అఫీషియల్ రివార్డ్ పాలసీ. లగ్జరీ వెహికల్ అప్గ్రేడ్, ఇంటర్నేషనల్ ట్రిప్, హై అండ్ ఎలక్ట్రానికల్ గ్యాడ్జెట్స్ అండ్ క్యాష్ ఇందులో ఏది కావాలన్నా మనం తీసుకోవచ్చు అనమాట. సో కంప్లైంట్ సస్టైనబిలిటీ ఫ్రేమ్వర్క్ చూస్తే కనుక ప్రిన్సిపల్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఇవ్వడం. డైలీ మినింగ్ యాక్టివేషన్ రిక్వైర్డ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఎలాంటి ఫిక్స్డ్ గ్యారంటీ రివార్డ్స్ అనేవి లేవన్నమాట. యాంటీ మ్యానిపులేషన్స్ చేయడం, యాంటీ సైక్లింగ్ మిషన్స్ అవన్నీ ఏమీ లేవు ఇక్కడ. అడ్జస్టబుల్ అంతా మంత్లీ క్యాప్స్ బట్టి రివార్డ్ పర్సంటేజ్ని బట్టి సిస్టమ్ సస్టైనబుల్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంపార్టెంట్ నోటీస్ ఏంటంటే డైలీ మిన్నింగ్ అంతా కూడా యాక్టివేట్ అవుతూ ఉంటుంది మన రివార్డ్స్ని బట్టి. మనకి మిన్నింగ్ అయితే కనుక యాక్టివేషన్లో లేదు అంటే మన ఇన్కమ్ ఆ డే అంతా కూడా ల్యాప్స్ అయిపోతూ ఉంటుంది. ఎలాంటి క్రెడిట్స్ అనేది జరగవు. ఫైనల్ ప్రొఫెషనల్స్ చూసుకుంటే కనుక మనకి దీంట్లో బిల్ చేసుకోవచ్చు. రివార్డ్ ఎఫర్ట్స్, లీడర్షిప్ అండ్ కన్సిస్టెన్సీ కూడా చూసుకోవచ్చు అనమాట. సో నేను చెప్పిన వివరాలన్నీ కూడా మీకు బాగా అర్థమైన ఆశిస్తానండి. మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో స్పాన్సర్ కాంటాక్ట్ నెంబర్ ఉంది. కాల్ చేస్తే మీ డీటెయిల్స్ తెలుసుకోండి. లేకపోతే కంపెనీ అడ్రస్ని కూడా విజిట్ చేసి అఫీషియల్ అడ్రస్ని విజిట్ చేసి మీకు కావాల్సిన డీటెయిల్స్ అని తెలుసుకొని అందరూ ఇక్కడ జాయిన్ అయ్యి ఒక పెద్ద ఇన్కమ్ పొందాలి అని కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటిదాకా సెలవు. ధన్యవాదాలు.